సామవేదం యొక్క 388వ మంత్రము. మంత్రం యొక్క ఋషి నృమేధ ఆంగిరస, దేవత ఇంద్ర, ఛంద ఉష్ణిక్, స్వర ఋషభ. మంత్రం యొక్క విషయం ఏంటిదంటే కీర్తన లేదా స్తుతి. స్తుతి ఎందుకు చెయ్యాలి? పరమాత్మ యొక్క స్తుతి అని చెప్పుకుంటున్నాం. సామూహికంగా కీర్తనలు చేయడం, స్తుతి చేయడం అనేది తెలుసుకున్నాం కదా. మరి ఆ స్తుతి ఎందుకు చెయ్యాలి? ప్రపంచం యొక్క స్తుతి చేయొచ్చు కదా, అందులో మునిగిపోవచ్చు కదా. మరి పరమాత్మ యొక్క స్తుతి ఎందుకు చెయ్యాలి అనేటువంటి విషయం ఇందులో తెలుసుకుందాం. ఓం ఇంద్రాయ సామగాయత విప్రాయ బృహతే బృహతే బ్రహ్మకృతే విపశ్చితే పనస్యవే. పదచ్ఛేదము. ఇంద్రాయ సామ గాయత విప్రాయ విప్రాయ బృహతే బృహత్ బ్రహ్మకృతే బ్రహ్మకృతే విపశ్చితే విపః చితే విపశ్చితే పనస్యవే. ఈ మంత్రం యొక్క ఋషి నృమేధ ఆంగిరస. నృమేధ ఆంగిరసులు అంటే మనుషులతో కలిసి నడిచేవారు. నృమేధ అనగా మనుషులతో కలిసి నడిచేవారు నృమేధ. శక్తిశాలుడు ఆంగిరసుడు అనగా అందరినీ తన వారుగా అనుకునేవారు, రాగద్వేషాలను అధిగమించినవారు. రాగద్వేషాలను అధిగమించి అందరినీ తన వారికి అనుకునేవారు ఎవరైతున్నారో వారే నృమేధ ఆంగిరసుడు. ఈ భావన యొక్క పూర్తి వికాసం పరమాత్మ స్తవన స్తుతి ద్వారానే జరుగుతుంది. అందరూ కలిసి నడవాలి, రాగద్వేషాలు ఏమాత్రం లేకుండా ఉండాలి అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే పరమాత్మ యొక్క స్తుతి వలనే. పరమాత్మ యొక్క స్తుతి చేసినప్పుడే ఈ భావన కలుగుతుంది. అందరిలో మరియు అన్నింటిలో ఆత్మ మరియు అందరూ అన్ని ఆత్మలో, అందరిలో ఆత్మ అన్నింటిలో ఆత్మ మరియు అన్నియును అందరును ఆత్మ లోపల. అందరిలో ఉన్నాడు పరమాత్మ, అన్నింటిలో ఉన్నాడు. అదే విధంగా ఈ అన్ని పదార్థాలన్నీయును మరియు ఈ జీవులందరూ ఆత్మలో పరమాత్మలో ఉన్నారు. ఆ అనుభూతి చెందాలి, ఆ విధంగా స్తుతి చేయాలి. ఆ అనుభూతి చెంది స్తుతి చేసినట్లయితే అప్పుడు నృమేధ ఆంగిరసులు అవుతారు. ఈ భావన రావాలి. అందరిలో ఉన్నాడు పరమాత్మ, అన్నింటి యందు ఉన్నాడు మరియు అన్నింటిలో అనగా ఈ వస్తువులన్నీయును పరమాత్మ యందు ఉన్నాయి. జీవులందరూ కూడా పరమాత్మలో ఉన్నారు. పరమాత్మను దాటి ఏ జీవుడు కానీ ఏ పదార్థం కానీ లేదు. కానీ పరమాత్మ మాత్రమే ఈ జీవులను దాటి ఈ పదార్థాలను దాటి కూడా ఉన్నాడు. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఎంత పరిశ్రమ చెయ్యాలి? ఈ భోగభాగ్యాలు అనుభవిస్తూ, ఈ నాట్యాలు చేస్తూ, నృత్యాలు చేస్తూ, ఈ పైన ఆకర్షితులైపోయి చూపెట్టుకోవడం కొరక ఇంకేవో రకాలుగా చేస్తూ వెళ్తే పరమాత్మ ఎక్కడ కనబడతాడు? అంత గొప్పవాడు, అంత పెద్దవాడు, అంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ మన పైన ఏకదేశము చిన్నగా అనగా వెనుక యొక్క భాగాన్ని 1000 భాగాలుగా చేస్తే ఎంత సూక్ష్మమో అంతకంటే సూక్ష్మమైనటువంటి జీవుని పైన పరమాత్మ కృప ఉంది. అంత చిన్నగా ఉండి మరియు మన దగ్గర ఆ యొక్క జ్ఞానం కూడా లేదు. అజ్ఞానులమైనటువంటి మన పైన పరమాత్మ కృప చూపెట్టాడు. మన పైన ప్రేమ చూపెట్టి మనల్ని తన ఒడిలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం మాత్రము అంత చిన్నగా ఉండే అంత గొప్పవాడైనటువంటి పరమాత్మను, అన్నింటినీ ఇచ్చినటువంటి పరమాత్మను, అన్నింటిలో ఉన్నటువంటి పరమాత్మను వదిలిపెట్టేసి మనల్ని మనం నేను బాగున్నామా అని చూపెట్టుకోవడం కొరకు ఏమో పనులు చేస్తాము. అదే విధంగా అంత పెద్దవాడు అంతటా ఉన్నటువంటి పరమాత్మ తనలో ఉన్న పరమాత్మను వదిలిపెట్టేసి చిన్నగా ఏదో ఒక రూపాన్ని ఆయన తయారు చేసిన పదార్థాల ద్వారానే ఒక రూపాన్ని తయారు చేసి పెట్టుకొని
మనం పరమాత్మ యొక్క గుణగానం చేస్తున్నాము, మేము భక్తి చేస్తున్నాము, మేము పూజ చేస్తున్నాము, మేము ఇంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాము, ఇంకా గొప్పగా అనుభూతి చెందుతాము. కానీ అక్కడ చూడండి, ఇంత పెద్దవాడైనటువంటి పరమాత్మ, ఈ పదార్థాలన్నీ పరమాత్మ యందున్నాయి, ఈ జీవులందరూ పరమాత్మలో ఉన్నారు. అదే విధంగా పరమాత్మ వాటన్నింటిలో ఉన్నాడు, జీవుల లోపల ఉన్నాడు, వాటిని దాటి కూడా ఉన్నాడు. ఆ పరమాత్మను కీర్తించాలి, స్తుతించాలి. అన్ని ఆత్మలో ఉన్నాయి. ఈ చింతన, ఈ విచారణ మనలో ఏకత్వ అనుభూతిని కలిగిస్తుంది. ఈ విధంగా మనం విచారణ చేసినట్లయితే, అనగా పరమాత్మ ప్రతి పదార్థంలో ఉన్నాడు, పరమాత్మ ప్రతి జీవునిలో ఉన్నాడు. అదే విధంగా ప్రతి పదార్థమును పరమాత్మ యందే ఉన్నాయి, మరి ప్రతి జీవుడును పరమాత్మలోనే ఉన్నాడు అనేటువంటి అనుభూతిని చెందినట్లయితే అక్కడ ఆ అనుభూతి ఏం కలిగిస్తుంది? ఏకత్వం, అనగా మనమందరము ఒకటే అయినటువంటి అనుభూతిని కలిగిస్తుంది. ఈ కారణంగా నృమేధ అనుచున్నాడు. ఈ కారణంగానే ఈ విధంగా విచారణ చేసినటువంటి వ్యక్తి, ఎవరైతే ఆ విధంగా విచారణ చేస్తారో, అనగా అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, మరియు అవన్నీయును అందరిలో పరమాత్మలో ఉన్నారు అనేటువంటి విచారణ ఎవరైతే చేస్తారో, ఆ విధంగా చేసేటువంటి నిరమేధ, అంటే అందరం మనమంతా ఒక్కటే అన్నటువంటి భావన కలిగినటువంటి నిరమేధ అనుచున్నాడు. ఆ పరమాత్మ కొరకు, ఆ పరమైశ్వర్యశాలి అయినటువంటి సూక్ష్మాతి సూక్ష్ముడైన అందరిలో ప్రవేశించి ఉన్నటువంటి అన్ని వస్తువులు అతనిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ కొరకు బృహత్ సామగాయత, బృహత్ అనగా బృహత్ సామగానమును చేయాలి. బృహత్ అనగా గొప్పగా చెప్పబడినటువంటి ఆ పరమాత్మ, గొప్పవాడైనటువంటి ఆ పరమాత్మను గొప్పగా చెప్పబడేటువంటి ఆ సామవేదం ద్వారానే, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గొప్పగా చెప్పేటువంటి ఆ సామవేదం ద్వారానే పరమాత్మ యొక్క గానము చెయ్యాలి. గుణగానములు, సామాలలో పరమాత్మ యొక్క గుణముల గానము ఉన్నది. ఈ సామానులు అనగా సామగానములో, సామమంత్రముల యొక్క గానం ఎప్పుడైతే చేస్తామో, సామమంత్రములు గానము అని అంటారో, అనగా సామగానము లోపల పరమాత్మ యొక్క గుణాల కీర్తన ఉన్నది. సామమంత్రం లోపల పరమాత్మ యొక్క గుణాలను వర్ణించనైనది. సామాలలో కూడా బృహత్ సామము విశేష మహత్వం ఉన్నది. ఆ సామాల్లో కూడా బృహత్ సామకు విశేషం ఉన్నది. ఈ సామాలు పరమేశ్వరం గుణాలను మా ముందు ఉపస్థితం చేసి, మేము కూడా ఆ గుణాలను మా జీవితానికి అంగములుగా చేసుకునేందుకు ప్రేరణను ఇస్తాయి. బృహత్ సామనుగా పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి, పరమాత్మ బృహత్ కాబట్టి, గొప్పవాడు కాబట్టి, ఆ గొప్పదైన సామ మంత్రాలు ఏవైతున్నాయో, సామాన్యంలో చెప్పబడిన గుణాలు ఏవైతున్నాయో అవి మా ముందు ఉపస్థితం చేసి, మన ముందు పరమాత్మ ఇచ్చాడు, ఉపస్థితం చేశాడు కాబట్టి మేము కూడా ఆ గుణాలను మా జీవితానికి అంగములుగా చేసుకునేందుకు, మా జీవితం లోపల, మా జీవితాలు ఏదైతున్నాయో, మా దినచర్య ఏదైతుందో, దినచర్య లోపల అంగాలు ఉంటాయి కదా, ఆ విధంగా అతని యొక్క పరమాత్మ యొక్క గుణాలను, లేదా సామవేదం వలన చెప్పబడినటువంటి బృహత్సాముడైనటువంటి పరమాత్మ ద్వారా చెప్పబడినటువంటి గుణాలను మేము మా యొక్క జీవితానికి అంగములుగా చేసుకునేందుకు ప్రేరణను ఇస్తున్నాయి. ఈ సామగానాలు ప్రేరణను ఇస్తున్నాయి. ఆ ప్రభు కొరకు మేము గానము చెయ్యాలి. ఏమని ప్రేరణిస్తున్నాయి? ఆ పరమాత్మను పొందేందుకు మేము గానము చెయ్యాలి. వారు ఎలాంటి వారు అంటే, ఆ పరమాత్మ ఎవరు అంటే, ఎలాంటి వారంటే, ఎందుకొరకు చెయ్యాలి, ఎలాంటి వారు అనేది చెప్పబడుతుంది ఇక్కడ. ఒకటి, ఇంద్రాయ, పరమైశ్వర్యశాలుడు. ఆ పరమాత్మ ఎలాంటి వారు? పరమ ఐశ్వర్యం కలిగిన వారు, బల కార్యాలు చేసేవారు, బలమైనటువంటి కార్యాలను చేసేవాడు. పరమ ఐశ్వర్యం అతని దగ్గర ఉంది. మనకి ఏది కావాలన్నా అతని ద్వారానే లభిస్తుంది కాబట్టి పరమ ఐశ్వర్యం. అదే విధంగా భౌతికంగా కనబడేటువంటి స్థూల పదార్థాలే కాకుండా, స్థూల ఐశ్వర్యమే కాకుండా, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఐశ్వర్యము, జ్ఞానం ఏదైతుందో అది కంటికి కనబడింది. ఆ దానిని మించినటువంటి ఐశ్వర్యం ఇంకా పరమాత్మ, పరమ ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి అతడు బల కార్యాలు చేసేవారు. పరమైశ్వర్యశాలురు మరియు బల కార్యాలను, బలమైనటువంటి కార్యాలను చేసేవారు.
మరియు అసురుల సంహారం చేస్తారు. అసురుల యొక్క సంహారం చేసేది కూడా అతడే. ఏ అసురులు? మనకొకటి తెలుసా అండి? ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనేటువంటి సూక్తి ఒకటి ఉంది. మన ఇంటిలో ఉన్న వారే, మన వెన్నంటి ఉన్న వారే మనల్ని ఎన్నో రకాలుగా నాశనం చేస్తారు, ముంచేస్తారు. కానీ వారిని మనము గుర్తుపట్టలేము. ఎందుకంటే మన దగ్గరనే ఉంటారు. వారి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆ విధంగా చేసేవారు కాదు అని. అదే విధంగా ఇంకా మనలో మన చుట్టూ ఈ శరీరాన్ని మనం బట్టి చూసినట్టు మన చుట్టూ ఉంటారు. అదే విధంగా మన ఈ ఇంటిలో ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, అసురులు, రాక్షసులు ఎవరైతే ఉన్నారో, అవి కామక్రోధాదులు, అవి కూడా మనకు కనబడకుండా ఉండే మనల్ని ముంచేస్తాయి. కాబట్టి ఆ అసురుల యొక్క సంహారం చేసేవారు పరమ ఐశ్వర్యం బలకార్యులు వారే, ఆ పరమాత్మనే. అందుకొరకు పరమాత్మను స్తుతించాలి. ప్రభు సంపర్కంలోకి వచ్చి మేము కూడా పరమ ఐశ్వర్యంను పొందుతాము. పరమేశ్వరుని యొక్క సంపర్కంలోకి వచ్చి మేము కూడా ఆ పరమ ఐశ్వర్యాన్ని పొందుతాము. శక్తిశాలురమవుతాము, శక్తి సంపన్నులమవుతాము. మరియు అప్పుడే అసురుల ప్రవృత్తులను సమాప్తం చేయగలము. ఎప్పుడైతే పరమాత్మ సంపర్కంలోకి వెళ్తామో అప్పుడు మనము పరమ ఐశ్వర్యాన్ని పొందుతాము, శక్తివంతులమవుతాము. మరియు అప్పుడే ఏ విధంగా అయితే శక్తివంతులు, అప్పుడు మనలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తులు ఏవైతే వాటిని సమాప్తము చెయ్యగలుగుతాము. అప్పటి వరకు చెయ్యలేము. మనలో ఉన్నటువంటి మరి ఏ విధంగా ఐశ్వర్యవంతులు అవుతారు, ఏ విధంగా శక్తివంతులు అవుతారంటే ఆత్మ ఇక్కడ శక్తివంతం అవుతుంది. ఐశ్వర్యం ఏంటి? జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము ఏదైతుందో అది కలుగుతుంది. అజ్ఞానము దూరం అయిపోయి జ్ఞానం కలగడమే అది పరమ ఐశ్వర్యాన్ని పొందడము. అదే విధంగా ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు ఆత్మ దృఢంగా బలంగా అవుతుంది. ఈ కామక్రోధాదులను శరీరంతో పోరాడడం కాదు, ఆత్మతోనే పోరాడాలి. కాబట్టి ఆత్మ బలంగా దృఢంగా అయి ఆ కామక్రోధాదులు అనేటువంటి ఏవైతే అసురులు ఉన్నాయో వాటితో యుద్ధం చేసి వాటిని సమాప్తం చేసేటువంటి శక్తి కలుగుతుంది. రెండవది విప్రుని కొరకు. ఎంత కొరకు పరమాత్మను స్తుతించాలి అంటే విప్రుని కొరకు. విప్ర అనగా కర్మనిష్ఠులు, పురోహితులు, మేధావులు, విద్వాంసులు. విప్రులు అంటే ఎవరు? కర్మనిష్ఠులు అంటే నిరంతరము క్రియలు చేసేవారు. ఏ క్రియలు? మరి సత్క్రియలు చేసేవారు. అదే విధంగా పురోహితులు, పురోహిత అనగా ముందు హితం చేసేవారు, అనగా తన హితము చేసుకుంటూ ముందుకు ఇంకా అందరి యొక్క హితం చేసేవారు. మేధావులు అనగా జ్ఞానవంతులు. మరియు విద్వాంసులు సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు. కాబట్టి ఆ విప్రుని కొరకు అనగా పరంపిత పరమాత్మ ఎలాంటి వాడు? నిరంతరము కృషి చేస్తూ ఉంటాడు. అదే విధంగా నిరంతరము పురోహితులు అనగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అదే విధంగా మేధావులు, పరంపిత పరమాత్మ ఎలాంటి వాడు? మేధావులు, విద్వాంసులు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఆ ప్రభువులో విశేష రూపకంగా మా లోపాలను, తప్పిదాలను దూరం చేసేవారు. ఆ పరమాత్మ ఎలాంటి వాడు అంటే విప్రుని కొరకు, విప్రుడైనటువంటి పరమాత్మ కొరకు. విప్రుడు అంటే కర్మనిష్ఠులు, పురోహితులు, మేధాటువంటి ఆ విప్రుని కొరకు విశేష రూపకంగా మా లోపాలను దూరం చేసేవారు. కాబట్టి ఆ పరమాత్మ, అందుకు పరమాత్మ యొక్క స్తుతి చెయ్యాలి. ఏ విధంగా ఒక చిత్రకారుడు తను నిర్మించినటువంటి చిత్రానికి చివరి స్పర్శ అనగా ఫినిషింగ్ టచ్ అంటారు కదా. చివరి స్పర్శ అంటే ఒక చిత్రాన్ని, ఒక మూర్తిని తయారు చేశాడా, లేక ఒక చిత్రాన్ని పేపర్ మీద కాగితం పైన వేశాడా, దాన్ని పూర్తిగా తయారు చేసిన తర్వాత ఏమైనా చిన్న చిన్న లోపాలు ఇంకేమైనా ఉంటే ఆ చివరి కూడా ఇంకా పూర్తి చేస్తాడనమాట. ఆ విధంగా చేస్తాడో అదే విధంగా ప్రభుస్థావనం, పరమాత్మ యొక్క కీర్తన కూడా మా జీవిత చిత్రాల యొక్క సూక్ష్మతమ లోపాలను దూరం చేసేస్తాయి. ఏ విధంగా అయితే చిత్రకారుడు చిత్రాన్ని తయారు చేసినప్పుడు, విగ్రహాన్ని తయారు చేసినప్పుడు అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని తీసేసి సుందరంగా చేసేస్తాడు ఇంకా చివరిగా. అదే విధంగా చిత్రాన్ని కూడా ఎక్కడైనా మన ఉంటే వాటి లోపాలను దూరం చేసి ఆకర్షణీయంగా తయారు చేస్తాడో, అదే విధంగా పరంపిత పరమాత్మ యొక్క స్తుతి కీర్తన చేసినట్లయితే మాలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి లోపాలను కూడా దూరం చేసి మా యొక్క జీవితాన్ని చిత్రీకరిస్తాడు. అందుకని
ఆ పరమాత్మ యొక్క స్తుతి చెయ్యాలి. మూడవది బృహతే, నిరంతర వృద్ధి కొరకు, నిరంతరం అభివృద్ధి చెందేందుకు, ఎల్లప్పుడూ వృద్ధి చెందేందుకు ఆ పరమేశ్వరులో మా లోపాలను దూరం చేసి అన్ని రకాలుగా మా అభివృద్ధి చేస్తారు. ఆ పరంపిత పరమాత్మ ఏం చేస్తాడు, మాలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న లోపాలను కూడా దూరం చేసేసి మా యొక్క ఉన్నతిని చేస్తాడు, మమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, అన్ని రకాలుగా గొప్పగా చేస్తారు. నాలుగవది బ్రహ్మకృతే, బ్రహ్మకృతం కొరకు అనగా ఆ పరమేశ్వరులో మా అంతరాత్మలో స్థితమై వేద జ్ఞానంను ప్రకాశింపచేస్తారు. బ్రహ్మ అని ఇక్కడ ఏం చెప్పాము, బ్రహ్మకృతి అనగా బ్రహ్మ అనే శబ్దం ద్వారా ఇక్కడ వేదాల గురించి చెప్పబడింది. వేద జ్ఞానం, వేదాలను బ్రహ్మ శబ్ద బ్రహ్మణే నిష్ణాత పరం బ్రహ్మాదిగచ్చతి అని మహాభారతంలో వస్తుంది. అంటే శబ్ద బ్రహ్మలో ఎవరైతే నిష్ణాతులు అవుతారో అనగా వ్యాకరణము నిరుక్తం చదివి ఆ శబ్దాల యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారో వారు పరమాత్మను తెలుసుకుంటారు అనేటువంటిది విషయం అన్నట్టు. శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాది గచ్చతి. ఆ విధంగా ఇక్కడ బ్రహ్మ శబ్దం ఏదైతుందో అది వేదాల కొరకు చెప్పబడింది. బ్రహ్మకృతి అనగా బ్రహ్మకృతం కొరకు, బ్రహ్మకు అనగా వేదాల జ్ఞానం కొరకు పరమాత్మను స్తుతించాలి. ఆ వేద జ్ఞానం అనేది ప్రకాశింపచేసేది పరంపిత పరమాత్మనే. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం పరమాత్మదే, సంపూర్ణ పదార్థాలన్నీ పరమాత్మయే, అన్నీను పరమాత్మే. కాబట్టి వాటన్నింటిని మనం పొందాలి అంటే పరమాత్మ యొక్క స్తుతి చెయ్యాలి. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి అంటే పరమాత్మను స్తుతించాలి. ఐదవది విపశ్చితే, విపశ్చిత్ కొరకు అనగా పరమేశ్వరుని స్తుతించే వారి లోపల కూడా ఎల్లప్పుడూ వస్తువులను సూక్ష్మంగా అనగా లోతు వరకు చూసి విచారించే ప్రవృత్తి ఉత్పన్నమవుతుంది. విపశ్చితే, విపహ అనగా సూక్ష్మంగా వస్తువుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి శక్తి కలుగుతుంది. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఏం చెప్పాడు, అన్నింటిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని చెప్పాడు కదా. పదార్థాలన్నింటి లోపల ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్తుతి చేసినట్లయితే ఆ పదార్థాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయం జ్ఞానము మనకు కలుగుతుంది. అందుకని పరమాత్మను స్తుతించాలి. పరమాత్మ వేద జ్ఞానం కలవాడు కాబట్టి వేదాలు ఏదైతున్నాయో వాటి యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడు కాబట్టి వారిని స్తుతించినట్లయితే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అదే విధంగా ప్రతి వస్తువు యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయం కలగాలి అంటే విపశ్చితుడైనటువంటి పరమాత్మ యొక్క పూజ చెయ్యాలి, స్తుతి చెయ్యాలి. జీవుల గురించి కూడా తెలుసుకోవాలి అంటే కూడా అన్ని జీవులలో ఉన్నాడు కాబట్టి పరమాత్మ స్తుతించినట్లయితే వారి యొక్క తత్వం కూడా తెలుస్తుంది. అనగా భవిష్యత్తులో ఏదైతే చేస్తాడో అది తెలియకపోవచ్చు, కానీ వర్తమానం ఏదైతే జరుగుతుందో అది తెలుసుకోగలుగుతాడు. ఆరవది పనస్యవే, స్తుతిని కోరుకునే వారి కొరకు, ఎవరైతే స్తుతిని కోరుకుంటారో వారి కొరకు అనగా ఏ విధంగా ఒక తండ్రి స్వయం తనకు గౌరవం అనగా మాన మర్యాదలు కావాలని ఆశించకపోయినా, ఒక తండ్రి తనను తన సంతానము గౌరవించాలి అని చెప్పి ఆశించకపోయినా తన పిల్లలు వినయముతో వినయ విధేయతలతో ఉండాలని కోరుకుంటాడు. అనగా తల్లిదండ్రి ఏం కోరుకుంటారంటే, ఒక తండ్రి నన్ను వాడు గౌరవించినా సరే గౌరవించకపోయినా సరే కానీ అతడు మంచి గుణాలతో ఉండి లోకంలో అతడు గౌరవింపబడాలి అనే విధంగా తండ్రి కోరుకుంటాడు సంతానాన్ని. ఆ విధంగా అనగా వారు మాతృదేవ వా పితృదేవ కావాలి. అనగా వారిని మాతృదేవో భవ పితృదేవ అంటే ఎవరి యొక్క తల్లి గొప్పదో ఎవరి యొక్క తండ్రి గొప్పవారో విద్వాంసులో అనగా వారి యొక్క వినయ విధేయతలను చూసి ఇతరులకు తనను గౌరవించాలి, అదే విధంగా తనను కన్న తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. ఆ విధంగా అదే విధంగా జీవుల యొక్క హితం కొరకే పరమాత్మ కోరుచున్నారు. ఏ విధంగా అయితే తండ్రి తన సంతానం యొక్క హితాన్ని తన సంతానం యొక్క గౌరవాన్ని కోరుకుంటున్నాడు అనగా వినయ విధేయతలను కోరుకుంటున్నాడు. వారు వినయ విధేయతలతో ఉండి గౌరవింపబడాలి అని చెప్పి ఏ విధంగా తండ్రి అనుకుంటున్నాడో ఆ విధంగానే పరమాత్మ కూడా జీవులందరూ వినయ విధేయతతో ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, గౌరవింపబడాలి ఈ లోకంలో, ఆ విధంగా ఉండాలి అని చెప్పి పరమాత్మ కోరుకుంటాడు.
పరమాత్మ మీరు నన్ను స్తుతించినా సరే స్తుతించకపోయినా సరే, కానీ మీలో ఉన్నటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటిని దూరం చేసుకొని సుగుణాలతో నింపుకొని వినయంగా ఉండమని చెప్పి కోరుకుంటాడు. ఆ విధంగా ఉన్నట్లయితే లోకమంతా వారిని గౌరవిస్తుంది. అదే ఆ కారణంగానే పరమాత్మ కూడా గౌరవింపబడతాడు. కోరుచున్నారు అనగా జీవులో వారి ఉపాసకులు కావాలి. జీవులు అనగా ఇతర జీవులు ఎవరైతే పరమాత్మ యొక్క ఎవరైతే గుణాలను ఎంపుకొని వినయ విధేయతలు కలవారు అవుతారో, ఎవరైతే వినయంగా ఉంటారో అనగా లక్ష్యం వైపుకు ఉండి మానవత్వం కలిగి ఉంటారో వారిని ఇతరులు కూడా గౌరవించాలి. ఆ విధంగా గౌరవించాలి అన్నటువంటి వారు కావాలి, ఆ విధంగా జీవుడు కావాలి అని చెప్పి కోరుకుంటాడు. ప్రకృతి వైపు మొగ్గు చూపేవారు కావద్దు, ప్రకృతి వైపుకు వెళ్ళేవారు కాదు, పరమాత్మ వైపుకు వెళ్ళేవారు అనగా పరమాత్మ యొక్క గుణాలను పొందేందుకు, ఆ గుణాలను పొంది వారు గుణవంతులుగా కావాలి, ఆ విధంగా కావాలి అని చెప్పి పరమాత్మ కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి వారు పరమాత్మ వైపుకే వెళ్ళాలని పరమాత్మనే స్తుతించాలి. ప్రకృతిని స్తుతించినట్లయితే గొప్పవారు వినయ విధేయతలు కలవారు కారు. కాబట్టి ఆ పరమాత్మను అందుకే స్తుతించాలి. ప్రకృతి వైపుకు మొగ్గు చూపకూడదు, ప్రకృతిని స్తుతించకూడదు, ప్రకృతిని ఆకర్షణలో పడిపోయి దాని యొక్క గుణగానంలో పడిపోకూడదు, దాని సేవ చేస్తూ కూర్చోకూడదు. ఈ విధంగా 6 రకాలుగా పరమాత్మ అనగా 6 రకాలుగా జీవుడు లాభాన్ని పొందాలి అంటే పరమాత్మ యొక్క స్తుతి చెయ్యాలి. ఏంటి 6 రకాలంటే ఇంద్రాయ పరమ ఐశ్వర్యము మరియు బలశాలి కాబట్టి ఆ దాని కొరకు, విప్రాయ అనగా నిరంతరం కర్మలు చేసేవాడు, విద్వాంసులు పురోహితులు మేధావులు కాబట్టి అందుకొరకు ఆ యొక్క జ్ఞానాన్ని పొందేందుకు, ఆ మేధావులు అయ్యేందుకు. అదేవిధంగా బ్రహ్మకృతి అనగా వేద జ్ఞానం అనగా అభివృద్ధి చెందేందుకు, బృహతే అనగా అభివృద్ధి చెందడం. ఇంద్రాయ విప్రాయ బృహతే బ్రహ్మకృతి ఇవన్నీ చతుర్థి విభక్తి ఏకవచనం. ఇంద్రాయ విప్రాయ రామాయ ఆ విధంగా చతుర్థి విభక్తి అంటే విప్రుని కొరకు, ఇంద్రుని కొరకు నిరంతరం అభివృద్ధి చెందేందుకు, మరియు బ్రహ్మకృతే వేద జ్ఞానాన్ని పొందేందుకు, విపస్థితి అనగా వస్తువుల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ జ్ఞానాన్ని తెలుసుకునేందుకు, మరియు పనస్యవి అనగా వారు గౌరవింపబడేందుకు. ఆ విధంగా ఉండాలి అంటే, ఆ గుణాలు కలగాలి అంటే పరమాత్మను స్తుతించాలి. ఈ విధంగా 6 రకాలుగా పరమాత్మను ఎందుకు స్తుతించాలంటే 6 రకాలుగా లాభాలను పొందాలి కాబట్టి అందుకో పరమాత్మ స్తుతి చెయ్యాలి అని చెప్పబడింది. భావార్థము: మేము పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఐశ్వర్యము మరియు బలానికి స్వామి అయ్యి అసురులను సంహరించాలి. మేము పరమాత్మను స్తుతించుకుంటూ ఏం కావాలి? ఐశ్వర్యాన్ని, పరమైశ్వర్యం ఏదైతే ఉందో ఐశ్వర్యాన్ని పొందాలి, మరియు బలానికి స్వామి అయ్యి మాలో ఉన్నటువంటి అసురుల సంగ్రహంలో, అసురుల యుద్ధంలో మేము గెలవాలి, వాటిని అసురులను సంహరించాలి. లోపాలను దూరం చేసుకొని అభివృద్ధి చెందాలి. మాలో ఉన్నటువంటి లోపాలను మేము దూరం చేసుకొని మా పాప కర్మలు, పాప ఆలోచనలు, పాప ప్రవృత్తి ఏదైతే వాటన్నింటిని మేము శుద్ధి చేసుకొని అభివృద్ధి చెందాలి. లోపల జ్ఞాన ప్రకాశంను చూస్తూ మరియు తనలో జ్ఞాన ప్రకాశాన్ని చూస్తూ వస్తుతత్వంను చూసి చింతన చేసేవారు కావాలి. పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి కాబట్టి సర్వ ఐశ్వర్యం అనగా పరమైశ్వర్యం, పరమ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని తన లోపల చూస్తూ, ఆ యొక్క జ్ఞానాన్ని లోపలనే తన యందే పొందుతూ, మరియు ప్రతి పదార్థం యొక్క తత్వాన్ని, దాని యొక్క మూలతత్వాన్ని చింతన చేసేవారం కావాలి. మూలతత్వం తెలుసుకునేందుకు ఆ విధంగా చింతన చేసేవారము కావాలి. మరియు పరమాత్మకు నతమస్తకులు కావాలి. పరమాత్మ ముందు నతమస్తకులు అయిపోవాలి. ఇవన్నీ గుణాలను తెలుసుకున్నట్లయితే స్వయంగానే పరమాత్మ వైపు వంగిపోతారు. కాబట్టి ఆ విధంగా నతమస్తకులు కావాలి. ఇదే ఆధ్యాత్మికత అనబడుతుంది. అనగా అంతరాత్మలో పరమాత్మను చూడడము, అంతరాత్మలో పరమాత్మను స్తుతించడము. ఆ యొక్క ఆత్మను స్తుతించినట్లయితే వారి యొక్క విశేషతలు, వారి యొక్క గుణగణాలు మనకు తెలుస్తాయి. కాబట్టి స్వయంగానే నతమస్తకులు అవుతాము. నతమస్తకం అంటే వంగేవారం, మస్తకాన్ని శిరస్సు వంచేవారం అవుతాము. శిరస్సు వంచడం అంటే శరీరంలో ఉన్నాం కాబట్టి శిరస్సు వంచేవారం. ఇక శరీరం కాకుండా నేను ఆత్మను అనుకుంటే పూర్తిగా పరమాత్మకు అంకితం అయిపోయే వారము అవుతాము. ఈ విధంగా పరమాత్మ యొక్క స్తుతి చెయ్యాలి. ఎందుకంటే
ఐశ్వర్యవంతుడు కావాలి, శక్తిశాలుడయి అసురులను సంహరించాలి, మరియు తన లోపల ఉన్నటువంటి లోపాలను దూరం చేసుకుని అభివృద్ధి చెందాలి, జ్ఞానాన్ని పొందాలి, ఆ యొక్క జ్ఞానం ద్వారా వస్తుతత్వాలను తెలుసుకోవాలి, మరియు పరమాత్మకు నతమస్తకులం కావాలి. అందుకొరకే పరమాత్మ యొక్క స్తుతి చెయ్యాలి. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా ఏం తెలియజేయబడింది? అంతటా ఉన్నటువంటి పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు, అన్నియును అతనిలో ఉన్నాయి, అందరూ అతనిలో ఉన్నారు. కాబట్టి ఈ పదార్థాలు ఈ జీవులను మించి కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ మంత్రం ద్వారా తెలియజేయబడింది. అదే విధంగా పరమాత్మ యొక్క గానం సామవేద మంత్రముల ద్వారానే వారి యొక్క గుణగానం చెయ్యాలి అని చెప్పబడింది. అనగా పరమాత్మ గురించి సామవేదంలో క్షుణ్ణంగా, క్లుప్తంగా మరియు సూక్ష్మంగా కూడా తెలియజేయబడింది. కాబట్టి ఆ విధంగా సామగానం చేసినట్లయితే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటాము, పరమాత్మను పొందుతాము. ఆ విధమైనటువంటి శక్తి వస్తుంది అని చెప్పి అందుకే పరమాత్మ ఏం చెప్పాడంటే సామగానం చేయమని చెప్పాడు. సామగానం ద్వారా పరమాత్మను అన్నింటిలో చూడడము, అన్నింటిని తనలో చూడడం పరమాత్మలో. ఆ విధంగా చూసినట్లయితే ఏకత్వ భావన కలుగుతుంది. అప్పుడు ఈ కులమత భేదాలు అనేటివి ఉండవు. నాకే కావాలి, నీకే కావాలి అనేది ఆ విధంగా ఉండదు. ఎలాంటిది లేకుండా తేన తెక్తేన భుంజిత ఆ భావనతో మెదులుకుంటూ ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ పరమాత్మ యొక్క తత్వాన్ని పొందుతారు. ఆ విధంగా ఈ పరమాత్మ ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేశాడు. ఏకత్వ భావన కలగాలి అంటే మీరందరూ నాలో ఉన్నారు, ఇవన్నీయును నాలో ఉన్నాయి. అదే విధంగా నేనును మీ అందరిలో ఈ ప్రతి పదార్థంలో ఉన్నాను అని చెప్పి తెలియజేశాడు. ఆ విధంగానే అనుభూతి చెందుతూ మనము ఇంకా ముందుకు సాగాలి. అప్పుడే నిర్మేధలం అవుతాము. ముందుకు నడుస్తూ ఇతరులను కూడా తీసుకెళ్లడము, ఆ విధంగా నరులం అనబడతాము. అందుకనే ఆ పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా అయితే చెప్పబడిందో వేదానుకూలంగానే మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క దుఃఖాలను దూరం చేసుకున్న వారం అవుతాము, లోపాలను దూరం చేసుకున్న వారం అవుతాము. ప్రతి పదార్థం లోపల ఆ అనుభూతిని చెందితే ఎలాంటి లోపాలు చెయ్యము, చేసినటువంటి లోపాలను కూడా దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగానే తెలుసుకోవాలి. ఒకే ఒకడు పరమాత్మ, ఎందరో లేరు. ఒకే ఒకడైన పరమాత్మ ఈ సృష్టిని రచించాడు, పోషిస్తున్నాడు, మరియు ప్రళయం కూడా చేసేవాడు అతడే. మనకు శరీరాలనిచ్చి జన్మనిస్తున్నాడు, మరియు మళ్ళీ తీసుకెళ్తున్నాడు. కాబట్టి అదెందుకు అంటే ఆ జన్మ మరణాలు అనేటివి జీవుని శుద్ధి చేసుకుంటూ ముక్తినిగా చేయడం కొరకు, మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా ఉంచడం కొరకే చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకొని ఒక్కడైనటువంటి పరమాత్మ, అంతటా ఉన్నటువంటి పరమాత్మ, రూపము లేనటువంటి పరమాత్మను అనుభూతి చెందుతూ ఏకత్వ భావనను పొందుతూ సామూహికంగా అందరం కలిసి మనము పరమాత్మ యొక్క స్తుతి చేస్తూ పరమాత్మకు ప్రీతి పాత్రలు కావాలి. ఓం శం.